నా పేరు బాబా. ఏ పక్కకి వాలని బాబా. అలా కాకుండా ఏదో ఒక పక్క వాలిపోతేనే బాగున్నేమో అనిపించింది ఈ మూవీ చూశాక. అర్థం కాలేదా? క్లియర్గా చెప్తా. బేసిక్గా ఈ వేటయ్యన్ మూవీ స్టోరీని జైలర్ మూవీ టైప్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లా కాకుండా ఒక మంచి మెసేజ్ని కన్వే చేసే పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో రాసుకున్నారు. కానీ రజనీకాంత్ గారిని హీరోగా పెట్టుకొని మరీ సీరియస్ మూవీలా తీస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో. అక్కర్లేని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి స్క్రీన్ ప్లేని దానికి అనుగుణంగా చాలా కన్విన్సింగ్గా రాసుకున్నారు. అంతే, దెబ్బకి ఇది ఏ ఆడియన్స్ని సాటిస్ఫై చేయని సినిమాలా మిగిలిపోయింది. ఈ మూవీ స్టార్టింగ్లో రజనీకాంత్ గారి కోసమే అన్నట్టు ఒక ఇంట్రో ఫైట్, ఒక ఇంట్రో సాంగ్ పెట్టారు. ఆ ఫార్మాలిటీస్ అన్ని అవగొట్టేసుకొని అసలు కథలోకి దిగిపోయాక మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈవెన్ దో కొంచెం ప్రెడిక్టబుల్ వేలోనే మూవీ సాగుతున్నా కూడా ఇంటర్వెల్ సీన్ మనం ఊహించినట్టే ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ బెటర్గా ఉంటుందని, ప్రెడిక్టబుల్గా కాకుండా ఊహించిన విధంగా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా మలుపులు వస్తాయేమోనని ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ కూడా అంతే ప్రెడిక్టబుల్గా, కొంచెం ఇల్లాజికల్గా కూడా సాగడంతో ఓ మోస్తరుగా డిసప్పాయింట్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తాం. అసలే ఇది ప్రెడిక్టబిలిటీ ప్రోమాక్స్ సినిమా. ఇప్పుడు దీని గురించి స్పాయిలర్స్ కూడా చెప్పేస్తే మరింత డ్యామేజింగ్గా ఉంటుంది కాబట్టి స్పాయిలర్స్ చెప్పకుండా నాకు నచ్చిన విషయాల్లో ఒక 2-3 విషయాల గురించి మాత్రమే చెప్తా. ఒక తెలివైన డబ్బున్న కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ని విలన్గా చూపించినప్పుడు అంతవరకు తన బుద్ధి కొసలతతో నెగ్గుకుంటూ పోయిన ఆ విలన్ని హీరోకి ఎదురు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు ఒక బుర్ర తక్కువ సొంటలాగా చూపిస్తాం? లిటరల్లీ మిస్ ఇండియా సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ చేసే బుర్ర తక్కువ విలనిజం లానే ఉంటుంది ఈ మూవీలో రానా చేసిన క్యారెక్టర్ యొక్క విలనిజం కూడా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే, సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్స్ని ఎవడో ఒడ్డు పొడుగు ఉన్న ఒక నార్త్ ఇండియన్ ఆజానుబాహుడికి ఇచ్చి వాడికి ఒక కర్ణ కఠోరమైన గొంతుతో డబ్బింగ్ చెప్పించి మన మీదకు వదులుతుంటారు. అయితే ఇక్కడ ఆజానుబాహుడి ప్లేస్లో రానాని పెట్టుకోవడం వల్ల క్యారెక్టర్ డంబ్గానే ఉన్న రానా గొంతు బాగుంటుంది కాబట్టి గొంతుతో హింస పెట్టే పని పెట్టకపోవడం మనకి శ్రవణానందాన్ని కలిగిస్తుంది. ఇక మంజు వారియర్ గారి విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అసలు మంజు వారియర్ గారిని ఈ మూవీలో ఎందుకు పెట్టుకున్నారా అని ఆలోచిస్తున్న మనకి సెకండ్ హాఫ్లో ఒక సీన్ చూడగానే ఎందుకా ఈవిని పెట్టుకుంది, ఓకే కూల్, ఇంకా నయం ఈమె చేత కరాటీలు కుంఫులు చేయించకుండా కేవలం 2 గన్ షాట్లతో ఆపేసినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఇక ఫాద్ ఫాసిల్ గారి విషయానికి వస్తే, ఆ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గానే ఉంది కానీ ఆ క్యారెక్టర్ని యోగిబాబు గారికో సంతానం గారికో ఇచ్చినా సరిపోతుంది కదా. అలాంటప్పుడు ఫాద్ గారిని ఆ క్యారెక్టర్ కోసం ఎందుకు తీసుకున్నారో మనకు అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ అమితాబ్ బచ్చన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. అమితాబ్ బచ్చన్ గారికి ప్రకాష్ రాజ్ గారి చేత డబ్బింగ్ చెప్పించారు. ఇందుకోసం ప్రకాష్ రాజ్ గారి వాయిస్ని వాడి అమితాబ్ బచ్చన్ వాయిస్ లాగా మార్చారు. ఇంత చేసే కంటే ప్రకాష్ రాజ్ గారినే పెట్టుకుంటే సరిపోయేదిగా. ఈ మాత్రం దానికి అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొచ్చి పెట్టుకోవడం ఎందుకు? దీని వెనక రీజన్ కూడా మనకు అర్థం కాదు. సరే, ఇప్పుడు వరకు అన్ని నెగిటివ్సే మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీలో పోలీస్ ఎన్కౌంటర్స్కి సంబంధించి, ఇంటాలరెన్స్కి సంబంధించి ఏదైతే మెసేజ్ని ఇవ్వడానికి ట్రై చేశారో ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అఫ్కోర్స్ ఇలాంటి మెసేజ్నే జనగణమన మూవీలో ఇంకా బెటర్ వేలో కన్వే చేశారనుకోండి. అయితే చెప్పాలనుకున్న విషయం మంచిదే కాబట్టి, దట్టు ఒక సూపర్ స్టార్ హీరోగా యాక్ట్ చేసిన మూవీలో ఇలాంటి మెసేజ్ని చెప్తే అది ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళలో కొంతమందికైనా ఈ విషయం పైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఎంచుకున్నందుకు జ్ఞానవేల్ గారిని అభినందించవచ్చు. సో ఫైనల్లీ ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూస్తే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించవచ్చేమో, కానీ మరీ లాల్ సలాం లాగా ఇదేం సినిమారా బాబు అని మాత్రం అనుకోరు. అంతవరకు అయితే హామీ ఇవ్వగలను. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.